జిల్లా కేంద్రంలోని టీఆర్ నగర్లో ఇటీవల కుంటలో పడి మరణించిన మల్యాల ఎస్టీ గురుకుల పాఠశాల విద్యార్థి సుశాంత్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాడిపత్రి జీవన్ రెడ్డి, ఆయనతో పాటు కౌన్సిలర్ దేవేందర్ నాయక్, సర్పంచులు శీలం సురేందర్, వంశీ నాయకులు సిరాజ్, రజనీకాంత్, సురేష్, తిరుపతి, భౌమియా, జిలానీ, మైపాల్, తిరుపతి తదితర నాయకులు పాల్గొన్నారు. జీవన్ రెడ్డి మాట్లాడారు. సుశాంత్ మరణం అధికారులు నిర్లక్ష్యమని అన్నారు. టీఆర్ నగర్ చెందినటువంటి నిరుపేద గిరిజన కుటుంబం, అరుదైనటువంటి శాఖ ఎరకల పిల్లవాడు సుశాంత్ 4వ తరగతి మల్యాల ఎస్టీ గురుకుల ఆశ్రమ పాఠశాలలో విద్యాబోధన పొందుతున్నాడని, రెవెన్యూ అధికారులు బాధ్యతారాహిత్యంగా స్కూలు సమీపాన ఉన్నటువంటి భీమన్న గుట్ట మట్టి అక్రమంగా తవ్వి తీయడం, సాధారణంగా గుట్ట పుట్టమట్టి తరలించాలని, మట్టి తొలగించాలంటే పర్యావరణ శాఖ అనుమతి కావాలని అన్నారు. పర్యావరణ శాఖ అనుమతి లేకుండా ఏ విధంగా కూడా గుట్ట మట్టిని తీయకూడదని, తవ్వినటువంటి అయితే అక్కడ సంబంధిత రెవెన్యూ శాఖ, మైనింగ్ శాఖ కానీ బాధ్యత వహించాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? నీ లైసెన్స్ ఇప్పిస్తా. సోమవారం నాడు మ్యాక్స్ ఆఫ్ దగ్గర నీకు లైసెన్స్ ఇప్పిస్తా. ఎందుకంటే లైసెన్స్ లేక బట్టి నడపద్దు. మంచి అయితే చెడు అవుతుంది చెప్పగలుగుతాం. నీ ఆధార్ కార్డు నాకు ఉంటాయి కదా, అవి తీసుకుంటా. అవును, చదువుకున్నావా? ఇప్పుడు ఎట్లా లైసెన్స్ ఇస్తాం? 6th 7th స్టడీ లక్ష్యం అధికారుల పొరపాటుతోనే ఇవాళ బాబు మృతి చెందిండు. అధికారుల నిర్లక్ష్యం. ఇప్పుడు వాస్తవం ఏదైతుందో బడికి దగ్గర అంత పెద్ద బొంద దవ్వుతుంటే ఎంఆర్ఓ ఏం చేసిండు? బడికి దగ్గర ఆ భీమన్న గుట్ట అని ఉంటుంది. అక్కడ ఆ భీమన్న గుట్ట మట్టి అమ్ముకుంటాను కొరకు ఏదైతున్నదో వాడు ప్రొక్లైన్ పెట్టి టిప్పర్లు పెట్టి మట్టి అంతా తీసాం. మేము మన నర్సింగాపూర్ గుట్ట ఎట్లా అమ్ముతున్నారో అది అట్లా అమ్ముతున్నారు. నర్సింగాపూర్ గుట్ట ఎట్లా అమ్ముతున్నారో ఆడ ఈ బడి వెనుక భీమన్న గుట్ట అని ఒకటి ఉన్నది. ఆ భీమన్న గుట్ట మట్టి ఏదైతున్నదో అమ్ముకుంటే ఈ ప్రొక్లైన్ టిప్పర్లు పెట్టి మొత్తం తీస్తే అదో బొంద లెక్క అయింది. ఆ బొంద లెక్క అయింది కావడంతో పిల్లలు ఏదైతే ఉందో మధ్యాహ్నం పూట మూత్రానికి 2 ఇటుకి పోతారు. చిన్నపిల్లలు బడి పిల్లలు ఏదైతే ఉందో బడిలో ఉన్నప్పుడు మూత్రానికి పోవడం సహజం కదా బాబు. మూత్రంతో పాటుగా 2 అది కూడా వస్తుంది. వచ్చినప్పుడు ఏదైతే ఉందో అక్కడ నీళ్ళు కనబడే వరకల్లా మరి అంటే దానికి ఇప్పుడు దాని మనం లెక్క ప్రకారం చూస్తే ఆ బొందతోని ప్రమాదం జరిగింది. ఆ బొంద అనేది రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం. రెవెన్యూ అధికారుల అనుమతితోని రెవెన్యూ నిర్లక్ష్యంతో జరిగింది. నేను ఇవాళ ఎంత డబ్బు ఇస్తారనేది కాదు, ఆ పెద్దమ్మని చెప్పే సత్యం. అమ్మ చెప్పేది కరెక్ట్ బిడ్డ. వాడు 5 ఇస్తాడా 10 ఇస్తాడని చెప్పాను కాదు. ఇవాళ 5 ఇస్తే 10 ఇస్తే పోయిన పిల్లగాని పానం రాదు. 5 ఇస్తే 10 ఇస్తే పోయిన పిల్లల ప్రాణం రాదు. ఇది కేవలం తృప్తి కొరకే. అలా నాయకు వీళ్ళందరూ ఏదైతుందో మీరు అందరూ ఖచ్చితంగా నిలబట్టుతోని ఆ మాత్రం భయానికి లొంగి ఏదైతున్నదో అవి ఇస్తా అని చెప్పని ఒప్పుకున్నాడు. అవును సార్, అంతే తప్ప వేరేం లేదు. కానీ అది ఇస్తే మాత్రం పోయిన పానం వస్తుందా? మళ్ళీ ఇటువంటి సంఘటన జరగదు కదా. ఇప్పుడు ఇటువంటి సంఘటన జరగకూడదు. ముందు ఇటువంటి సంఘటన జరగకూడదు అని చెప్పంటే ఇలా గుంత ఏర్పడటానికి బాధ్యులలో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. అవును సార్, మెయిన్ సార్ అది. ఆ గుంత ఏర్పడటానికి బాధ్యులలో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. అప్పుడు మాత్రమే ఏదైతుందో ఇటువంటి మళ్ళీ పునరావృతం కావు. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టాలి అని చెప్పంటేనే పర్యావరణ అనుమతులు కావాలి. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మాణం చేయాలంటే పర్యావరణ అనుమతులు కావాలి. పర్యావరణ అనుమతులు లేకుంటే ఏదైతుందో ప్రాజెక్టుల నిర్మాణాలకి అనుమతులు ఇయ్యరు. మరి అటువంటిప్పుడు ఏదైతుందో జగిత్యాల జిల్లాల గుట్టలన్నీ వాడు తవ్వుకుంటూ పోతుంటే రెవెన్యూ అధికారులు, మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నట్టే? జిల్లా కలెక్టర్ గారి బాధ్యత కాదా? నేను దేవేందర్ నాయక్ మేమేది ఒక 10 ఉత్తరాలు రాసినాం అంటున్నా. 10 ఉత్తరాలు రాసినాం. ఈ నర్సింగాపూర్ గుట్ట ఏదైతుందో పాపం వంశీ ఎక్కడుండో ఆ పిల్లాడికి గెలిచినప్పుడే కావాలి ఉంటే ఇప్పుడు ఇంత ఇది ఆగుతుంది. ఏమవుతుందో రాత్రిపూట ఇంకా ఆ వంశీ పిల్లాడు సర్పంచ్ ఏదైతున్నదో కావలు ఉన్నట్టుంటే అది ఇక అది ఆగుతుంది. మళ్ళీ రాత్రి కూడా నడుస్తున్నది.
అవును సార్. రాత్రిపూట ఎక్కువ తీస్తారు సార్. రాత్రి కూడా నడుస్తున్నది. ఒక నర్సింగాపూర్ కానీ, తాటిపల్లి కానీ, హనుమాన్పేట కానీ, జాప్తాపూర్ కానీ, తిమ్మాపూర్ కానీ మొత్తం గుట్టలన్నీ దోపిడీ అవుతుంది. నేనేమంటున్నా, మీకు అంత మట్టి అవసరం ఉంటే ఇక్కడ వరదకాలు అంత మట్టి కుప్పలు ఉన్నాయి. కలెక్టర్ గారికి ఇది కూడా విజ్ఞప్తి చేసిన, జగిత్యాల పట్టణం కాబట్టి మట్టి అవసరం ఉంటే బరంతలు కానీ దేనికన్నా వరదకాలకు నీకు మట్టి ఉన్నది, ఆ మట్టి తొలగించినట్టయితే ఆడ ప్రభుత్వ స్థలం అందుబాటులోకి వస్తుంది. ఆ మట్టి తొలగిస్తే అది ప్రభుత్వ స్థలం అందుబాటులోకి వస్తుంది. ఆ మట్టి తొలగింపు చేయకుండా గుట్టలు తవ్వడం ఏంటే, గుట్టలు తవ్వుతుంటే జిల్లాధికారి యంత్రాంగం ఇవాళ పొల్లగాడు చనిపోయిందంటే ఈ జిల్లా కలెక్టర్, జిల్లాధికారి యంత్రాంగం నిర్లక్ష్యం అని చెప్పి అంటున్నాను. ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ అని చెప్పాను, మానవ హక్కుల కమిషన్ ఉంటుంది. నేను మానవ హక్కుల కమిషన్కి ఏది ఇచ్చానో కంప్లైంట్ చేస్తాను. ఈ గుంతలవాడి చనిపోయిన బాధితులు బాగానున్నారు సార్. మానవ హక్కుల కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒకటి చేస్తా, పోతే ఇంకోటి ఏదైతుందో వాళ్ళ ఈ పర్యావరణ శాఖ అనేది కూడా ఒకటి ఉన్నది. ఈ పర్యావరణ శాఖ కూడా కంప్లైంట్ చేస్తా. పర్యావరణ అనుమతులు లేకుండా వీళ్ళ గుట్టలను వీళ్ళ విచ్చలవిడిగా అమ్మకం తవ్వకంతో ఏదైతున్నదో ఇటువంటి ప్రమాదం జరిగి అమాయక గిరిజన బిడ్డ ఎరకల పాప వాళ్ళు ఏదైతే చనిపోయిన ఎవరో కాదు, ఎరకల బిడ్డ అంటే గిరిజనులు. ఈ ఎస్టీ కమిషన్ కూడా ఉంటుంది, గిరిజన శాఖ కూడా ఉంటుంది. వీళ్ళ మానవ హక్కుల కమిషన్ రాద్దాము, వీళ్ళ ఎస్టీ రైట్స్ కమిషన్ కూడా ఉన్నది. నేను ఎఫ్ఐఆర్ కాపీ తీసుకుంటారా బాబు, ఎఫ్ఐఆర్ కాపీ తీసుకుంటా. ఇక గుంత అవన్నీ కూడా నేను ఆధారాలు సేకరించిన, ఆ గుంత కూడా నేను ఆధారాలు సేకరించిన, చెప్పిన మా పిఆర్ఓకి చెప్పిన, నేను ఆ ఫోటో తీసుకురామని చెప్పని, ఆ గుంత ఫోటో తీసుకురామని చెప్పిన, అవన్నీ పెట్టేసి ఆ స్కూల్ ఫోటో అవన్నీ పెట్టేసి మానవ హక్కుల కమిషన్ ఇమీడియట్గా దేవేంద్ర నాయక్ మేము రాస్తున్నాం. ఇక మానవ హక్కుల కమిషన్తో ఏదైతుందో ఆ ఎంఆర్ఓ ప్రాసిక్యూట్ అవుతాడు, మైనింగ్ ఏడీ ప్రాసిక్యూట్ అవుతాడు, జిల్లా కలెక్టర్ బాధ్యుడు అవుతాడు. అట్లా ఎస్టీ కమిషన్ కూడా రాస్తామని చెప్పి అంటున్నాను నేను. కనీసం దీంతోనైనా ఈ దొంగతనంలో ఆగాలి, మట్టి దొంగతనం ఆగాలి. నువ్వు కావాలంటే వరదకాలకు అనుమతి ఇయ్యు, కానీ ఇది వరదకాలకు నీకు మట్టి అందుబాటులో ఉండగా నువ్వు ఆ మట్టి వాడుకోక ఈ గుట్ట తవ్వుతా అని చెప్పంటే ఏమన్నట్టే అది. ఈ గుట్టలు తవ్వుడుతుంది. ఇప్పుడు మొన్న ఒక పిల్లాడు పోయిండు, అంతకుముందు ఒక పిల్లాడు పోయిండు అని చెప్పంటుండ్రు. ఇద్దరు ఎరకల పొలాలే. ఆ ముందు చనిపోయిన పిల్లాడు ఏమిటో ఎవరైనా కానీ అక్కడ స్కూల్ కూడా ఇద్దరిది రాద్దాం. అందరిది ఒకటే పానం కదా.